హలో గైస్, వెల్కమ్ టు తెలుగు పాప్కార్న్. ఇప్పటి వరకు మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇక మూవీ స్టార్ట్ అవ్వగానే బార్బరాని చూస్తాము. ఆమె హస్బెండ్ పేరు బ్రూక్. ఆమెకి ఒక కొడుకు కూడా ఉన్నాడు. అతని పేరు టోనీ. బ్రూక్కి టోనీ అంటే ఇష్టం ఉండదు, కానీ బార్బరాకి టోనీ అంటే చాలా ఇష్టం. ఆమెకి వర్క్ ఉండడం వల్ల టోనీతో ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోతుంది. ఒకరోజు ఆయాను టోనీని చూసుకోమని చెప్పి వారు పార్టీకి వెళ్తారు. బార్బరా చాలా అందంగా ఉండడం వల్ల పార్టీలో అందరూ ఆమెని చూస్తూ ఉంటారు. ఇది చూసిన బ్రూక్ చాలా పొజెసివ్ గా ఫీల్ అవుతాడు. బార్బరా సైమన్ అనే అమ్మాయితో డిన్నర్ చేస్తుండగా నీకు $10 ఇస్తే నువ్వు మనిషి మాంసాన్ని తింటావా అని అడుగుతుంది. అప్పుడు సైమన్ నేను తినను అని చెప్తుంది. తర్వాత బార్బరా బ్రూక్ తో నువ్వు $10 కోసం సైమన్ తో పడుకుంటావా అని అడుగుతుంది. అందుకు బ్రూక్ లేదు పడుకోను అని చెప్తాడు. మళ్ళీ బ్రూక్ తో బార్బరా నువ్వు బయటికి వెళ్ళగానే ఒక అమ్మాయి నీకు లిఫ్ట్ ఇస్తే ఆమెతో వెళ్ళిపోతావా అని అడుగుతుంది. ఈ ప్రశ్నలన్నింటినీ వింటున్న బ్రూక్కి చాలా కోపం వచ్చి వెళ్ళిపోతా అని చెప్తాడు. తర్వాత బార్బరా ఒక స్ట్రేంజర్తో వెళ్ళిపోతుంది. ఇది చూసిన బ్రూక్కి చాలా కోపం వస్తుంది. బ్రూక్ ఇంటికి వెళ్ళి చాలాసేపు అయినా కూడా బార్బరా రాదు. చాలాసేపు అయిన తర్వాత బార్బరా ఇంటికి వస్తుంది. నెక్స్ట్ మనకి కొన్ని సంవత్సరాల సీన్ని చూపిస్తారు. ఇప్పుడు టోనీ పెద్దవాడయ్యాడు. బ్రూక్ తన పని వల్ల ఎక్కువ టైం బయటనే ఉంటాడు. అప్పుడప్పుడు ఇంటికి వస్తాడు. ఇంట్లో టోనీ బార్బరాతో ఎక్కువగా ఉండేవాడు. తన తల్లి అంటే అతనికి చాలా ఇష్టం. ఒకరోజు బ్రూక్ తన ఫ్రెండ్ని తీసుకుని ఇంటికి వస్తాడు. లంచ్ తర్వాత బార్బరా టోనీకి పరిచయం చేయిస్తుంది. బార్బరా అక్కడి నుండి వెళ్తుండగా ఆ వ్యక్తి బార్బరా అందాన్ని చూసి ఫ్రెంచ్ లో పొగుడుతాడు. బార్బరాకి ఫ్రెంచ్ వచ్చు, అందువల్ల అతను ఏమన్నాడో ఆమెకి అర్థమైంది. తర్వాత ఆమె ఆ వ్యక్తిని బాగా తిడుతుంది. అప్పుడు ఆ వ్యక్తి హట్ అయిపోయి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అతనితో పాటు బ్రూక్ కూడా వెళ్ళిపోతాడు. బార్బరా బ్రూక్ ని ఫాలో చేసుకుంటూ అతని హోటల్లోకి వెళ్ళిపోతుంది. అక్కడ బార్బరా బ్రూక్ ని టెంప్ట్ చేస్తుంది, కానీ బ్రూక్ మాత్రం టెంప్ట్ కాడు. కొద్దిసేపటి తర్వాత టెంప్ట్ అయిపోయి వారిద్దరూ అక్కడే ఇంటిమేట్ అవుతారు. ఒకరోజు బార్బరా బ్రూక్ ని తీసుకుని ఇంటికి వస్తుంది. అప్పుడు వాళ్ళు టోనీ రూమ్ లోకి వెళ్ళి చూడగా అక్కడ టోనీకి బదులుగా వేరే వ్యక్తి పడుకొని ఉంటాడు. టోనీ బాత్రూమ్ లో స్నానం చేస్తూ ఉంటాడు. ఇది చూసిన బ్రూక్కి అస్సలు నచ్చదు. ఇంకా టోనీని తిడతాడు, కానీ బార్బరా మాత్రం టోనీని ఏమీ అనదు. నెక్స్ట్ సీన్ లో కొన్ని సంవత్సరాల తర్వాత టోనీ ఇప్పుడు అడల్ట్ అయ్యాడు. టోనీ అతని ఫ్రెండ్స్ బీచ్ పై ఉంటారు. వారు అక్కడున్న అమ్మాయిలను చూస్తూ ఉంటారు. అక్కడే బ్రూక్ అండ్ బార్బరా కూడా ఉంటారు. బ్రూక్ టోనీతో నువ్వు అమ్మాయిల వలలో పడొద్దు, వారు డబ్బు కోసం ఏదైనా చేస్తారని చెప్తాడు. నెక్స్ట్ డే టోనీకి బ్లాంకా అనే స్పానిష్ అమ్మాయి కనిపిస్తుంది. అతను ఆమెతో ఫ్లర్ట్ చేస్తాడు. అప్పుడు బ్లాంకా మ్యూజిక్ ఆన్ చేసి డ్యాన్స్ చేస్తుంది. వీరిద్దరు కూడా ఆమెతో కలిసి డ్యాన్స్ చేస్తారు. యాక్చువల్గా టోనీ ఒక బైసెక్షువల్ వ్యక్తి. అతను అమ్మాయిల వైపు అట్రాక్ట్ అవుతాడు మరియు అబ్బాయిల వైపు కూడా అట్రాక్ట్ అవుతాడు. టోనీ బ్లాంకా గురించి తన పేరెంట్స్కి చెప్తాడు. అప్పుడు బార్బరా చాలా సంతోషపడుతుంది. బార్బరా వాళ్ళతో పాటు బ్లాంకాను కూడా ఒక లాంగ్ డ్రైవ్కి తీసుకొని వెళ్తుంది. వారు ఒక బార్కి చేరుకుంటారు. అక్కడ వారు నలుగురు మాట్లాడుకుంటూ ఉండగా బ్రూక్ తన రిచ్ గ్రాండ్ ఫాదర్ గురించి బ్లాంకాకి చెప్తూ ఉంటాడు. బ్లాంకా కూడా చాలా ఇంట్రెస్ట్గా వింటుంది. తర్వాత వాళ్ళు హోటల్లోకి వెళ్తారు. బార్బరా అండ్ బ్రూక్ ఒక రూమ్లోకి వెళ్తారు. బ్లాంకా అండ్ టోనీ ఒక రూమ్లోకి వెళ్తారు. తర్వాత వారిద్దరూ ఇంటిమేట్ కూడా అవుతారు. టోనీ మాత్రం బ్లాంకాతో సాటిస్ఫైడ్ అవ్వడు. కొన్ని రోజుల తర్వాత బార్బరా ఒక ఫ్లైట్ ఎంక్వైరీ కోసం ఎయిర్పోర్ట్కి వెళ్తుంది. అక్కడ ఆమె టోనీ గర్ల్ ఫ్రెండ్ అయిన బ్లాంకా అండ్ బ్రూక్ ఇద్దరిని చూస్తుంది. యాక్చువల్గా వారిద్దరి మధ్య ఎప్పుడో అఫైర్ స్టార్ట్ అయింది. బార్బరాకి వీరిద్దరి పైన ఎప్పటి నుండో అనుమానం ఉంది, కానీ ఇప్పుడు అది నిజమైంది. తర్వాత బార్బరా బ్రూక్ దగ్గరికి వెళ్ళి బాగా తిడుతుంది. బ్రూక్ బ్లాంకాతో కలిసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. బార్బరా ఏడుస్తూ బయటికి వచ్చి ఒక టాక్సీని ఎక్కుతుంది. ఆ టాక్సీ డ్రైవర్తో అతని ఇంటికి వెళ్ళి అక్కడ అతనితో ఇంటిమేట్ అవుతుంది. ఇంటిమేట్ అయిన తర్వాత బార్బరా తన ఇంటికి వచ్చి చూడగా అక్కడ టోనీ తన ఫ్రెండ్ జాక్తో ఇంటిమేట్ అవుతూ ఉంటాడు. ఇది చూసిన బార్బరా టోనీని బాగా తిడుతుంది. ఇంకా నీ తండ్రి బ్లాంకాతో ఎఫైర్ పెట్టుకున్నాడని కూడా చెప్తుంది. తర్వాత బార్బరా తన అవసరాల కోసం శామ్ అనే వ్యక్తిని ఇంటికి తీసుకొచ్చుకుంటుంది. టోనీ బార్బరాతో ఇప్పటికీ నా తండ్రి అంటే నాకు ఇష్టమే అని చెప్తాడు. అతన్ని ఇంటికి తీసుకురావాలనుకుంటున్నానని కూడా చెప్తాడు. కానీ ఇప్పుడు బార్బరా బ్రూక్ ని వదిలిపెట్టేసింది. ఒకసారి టోనీ అండ్ శామ్ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు శామ్ కి టోనీ కూడా నాలాగే గే అని అర్థమవుతుంది. అప్పటి నుండి శామ్ బార్బరాతో మరియు టోనీతో ఇంటిమేట్ అవుతూ ఉంటాడు.
ఈ విషయం తెలుసుకున్న బార్బరా శామ్ని బాగా తిట్టి నువ్వు ఇలా చేయకూడదని చెప్తుంది. అప్పుడు శామ్ బార్బరాతో టోనీ ఇప్పుడు పెద్దవాడయ్యాడు, అతని డిసిషన్స్ అతను తీసుకోగలడని చెప్తాడు. ఇదంతా జరిగిన తర్వాత టోనీ తన ఫ్రెండ్ అయిన జాక్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ అతనితో ఇంటిమేట్ కూడా అవుతాడు. ఇప్పుడు టోనీ యొక్క మెంటల్ కండిషన్ ఏమీ బాగాలేదని మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ సీన్లో టోనీ తన ఫాదర్కి ఒక లెటర్ ఇవ్వడానికి వెళ్తాడు. అక్కడ టోనీ ఆ లెటర్ని ఎక్కడో అక్కడ దాచిపెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అప్పుడే బ్రూక్ టోనీని పైనుండి చూస్తూ ఉంటాడు. తర్వాత బ్లాంకా కూడా అక్కడికి వచ్చి చూస్తూ ఉంటుంది. అప్పుడు టోనీ ఆ లెటర్ని మట్టిలో దాపెడుతూ ఉంటాడు. అప్పుడు బ్లాంకా టోనీని కలవడానికి కిందికి వస్తుంది. బ్లాంకాని చూసిన టోనీ అక్కడి నుండి పారిపోతాడు. తర్వాత బ్లాంకా ఆ లెటర్ని తీసి చదువుతుంది. అందులో టోనీ బ్రూక్తో మాకు నీ అవసరం చాలా ఉంది అని రాసి ఉంటుంది. మరోవైపు బార్బరా ఒక పెయింటింగ్ వేస్తూ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు శామ్ ఆమె దగ్గరికి వచ్చి ఓదారుస్తాడు. తర్వాత వారిద్దరు అక్కడే ఇంటిమేట్ కూడా అవుతారు. టోనీ ఇంటికి వచ్చి చూడగా బార్బరా అండ్ శామ్ ఒకే బెడ్ పై పడుకొని ఉంటారు. అది చూసిన టోనీ కూడా తన బట్టలను విప్పేసి వారితో పాటు పడుకుంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ బార్బరా టోనీని చూసి బాగా నవ్వుతుంది. తర్వాత శామ్ బార్బరాని అండ్ టోనీని కిస్ చేస్తాడు. నెక్స్ట్ డే శామ్ అక్కడి నుండి వెళ్లాల్సిన సమయం వచ్చేస్తుంది. శామ్ వారిద్దరికి సెండ్ ఆఫ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఒంటరిగా ఉండడం వల్ల బార్బరా మెంటల్ కండిషన్ మొత్తం దెబ్బతింటుంది. అంతేకాకుండా బార్బరా సూసైడ్ అటెంప్ట్ కూడా చేస్తుంది. అప్పుడు టోనీ కరెక్ట్ టైంకి బార్బరాని హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు. అందువల్ల బార్బరా బ్రతుకుతుంది. ఒకరోజు బ్రూక్ ఫ్రెండ్ అయిన సైమన్ టోనీని కలుస్తుంది. టోనీ ఆమెతో నువ్వు బ్రూక్ని కలిసావా అని అడుగుతాడు. అప్పుడు సైమన్ నువ్వు బ్రూక్ని మర్చిపోవడం మంచిది, ఎందుకంటే అతనికి ఎవరిపైనా ఇలాంటి ఫీలింగ్స్ ఉండవు అని చెప్తుంది. కొన్ని రోజుల తర్వాత బార్బరా కోలుకుంటుంది. టోనీ అండ్ బార్బరా డిన్నర్ చేయడానికి బయటికి వెళ్తారు. ఒకరోజు బార్బరా స్నానం చేస్తూ ఉండగా టోనీని ఐస్ క్రీమ్ తీసుకురమ్మని చెప్తుంది. ఆమె ఐస్ క్రీమ్ తింటూ నేను ఏథియల్ అనే అబ్బాయితో డేట్కి వెళ్తున్నానని టోనీకి చెప్తుంది. ఇది విన్న టోనీ అప్సెట్ అవుతాడు. తర్వాత బార్బరా తన గాయానికి మందు రాయమని చెప్తుంది. టోనీ ఆ గాయంపై మందు రాస్తాడు. కొన్ని రోజుల తర్వాత బార్బరా అండ్ టోనీ ఒకరి ఫ్యూనరల్కి వెళ్తారు. అక్కడికి బ్రూక్ అండ్ బ్లాంకా కూడా వస్తారు. వారు బార్బరా అండ్ టోనీలతో మాట్లాడరు. అలా కొన్ని సంవత్సరాలు గడుస్తాయి. ఇప్పుడు బార్బరా అండ్ టోనీ లండన్లో ఉంటున్నారు. ఇప్పుడు టోనీ పూర్తిగా మారిపోయాడు. అక్కడ టోనీ ఒక గేతో ఇంటిమేట్ అవుతూ ఉంటాడు. అది చూసిన బార్బరాకి అస్సలు నచ్చదు. అందువల్ల బార్బరా టోనీకి అమ్మాయిలతో ఇంట్రెస్ట్ కలిగించడానికి ఆమెనే స్వయంగా తన కొడుకుని టెంప్ట్ చేసి అతనితో ఇంటిమేట్ అవుతుంది. టోనీ కొంచెం కూడా సాటిస్ఫైడ్ అవ్వడు. ఇప్పుడు టోనీ యొక్క మైండ్ సెట్ ఏమీ బాగోలేదు. టోనీ అండ్ బార్బరాకి ఏదో విషయంలో గొడవ జరుగుతుంది. ఆ గొడవలో టోనీ బార్బరా కడుపులో కత్తితో పొడుస్తాడు. ఆమె అక్కడికక్కడే చనిపోతుంది. జరిగిన విషయాన్ని పోలీసులకు అంబులెన్స్కి కాల్ చేసి చెప్తాడు. పోలీసులు వచ్చి చూడగా అక్కడ టోనీ బార్బరా శవం ముందు నూడిల్స్ తింటూ కూర్చుంటాడు. అది చూసిన పోలీసులకు టోనీకి పిచ్చి పట్టి వాళ్ళ మదర్ని చంపేశాడని భావిస్తారు. తర్వాత టోనీని అరెస్ట్ చేస్తారు. మరోవైపు బ్రూక్ బార్బరా ఫ్యూనరల్కి తన ఫ్రెండ్ని ఇన్వైట్ చేయడానికి లెటర్స్ రాస్తూ ఉంటాడు. ఇలా ఈ మూవీ ముగుస్తుంది.